ఆత్మకూరు మున్సిపల్ ఆఫీసులో సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్ కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీనంటూ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మేనేజర్ మోహన్ నాయక్ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ కేటుగాడు భయాందోళనకు గురిచేశాడు. కేసు బయటకు రాకుండా ఉండాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ సైబర్ నేరగాడు డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారి అని నమ్మి కేటుగాడి నెంబర్కు ఫోన్పే ద్వారా 95,000 రూపాయలను మేనేజర్ మోహన్ నాయక్ పంపించాడు. అనంతరం తాను మోసపోయారని గ్రహించిన బాధితుడు ఆత్మకూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే మున్సిపల్ ఆఫీసులోని మరికొందరు సిబ్బందికి కూడా ఇదే తరహాలో బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక మేనేజర్ వ్యక్తికి ఒక సైబర్ కాల్ రావడము, ఆ సైబర్ కాల్ ద్వారా మేము పలానాలో ఏసీబీ ఆఫీస్కి ఫోన్ చేస్తున్నాము అది ఇదని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎటువంటి ఫోన్ కాల్స్ అయినా అటువంటి వాటితో ఫేక్ కాల్స్ వస్తే ఎవరు కూడా రెస్పాండ్ ఈ ఫోన్ కాల్స్కి ఎప్పుడైతే రెస్పాండ్ అవుతారో రెస్పాండ్ అయినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క దాంట్లోకి స్వాధీనం అయిపోతున్నారు అనమాట. వాళ్ళు చెప్పే మాటలకు, ఆ తీయని మాటలకు వీళ్ళు వయసు అయిపోయి వాళ్ళు చెప్పే మాటలు నమ్మి వీళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఎవరు వాటిని బారిన పడకూడదు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్నాం. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీదుగా మేము ఎఫ్ఐఆర్ కూడా కడుతున్నాము, కంప్లైంట్ కూడా రమ్మని చెప్పినాము. వచ్చే కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా మేము చేస్తున్నాము. ఆ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని ఎవరో కూడా ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ కరోనా నుంచి మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, సుభాన్ ఆత్మకూరు మున్సిపల్ అధికారులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుని ఘరానా మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు మున్సిపల్ మేనేజర్ మోహన్ నాయక్ తో పాటు మరో 4 సిబ్బందికి కూడా మీరు అవినీతి అక్రమాలకు పాల్పడి వారికి సంబంధించిన వివరాలు అనేది మా దగ్గర ఉన్నాయి, కాబట్టి మీ పైన కేసులు నమోదు చేయకూడదంటే మేము చెప్పిన నంబర్లకు అకౌంట్లలో డబ్బులు వేయాలని చెప్పి బెదిరింపులకు గురి చేశారు. ఈ సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి అధికారితో పాటు మరో సిబ్బంది కూడా ఒకరు తెలియకుండా ఒకరు ఈ సైబర్ నేరగాళ్లు పంపినటువంటి అకౌంట్లకు కూడా అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇది ఒకరి తర్వాత ఒకరు పంపించిన తర్వాత ఆలస్యంగా వీళ్ళు తేరుకొని మోసపోయామని కూడా గ్రహించి అయితే ఈ విషయం మళ్ళీ బయటకు చెప్తే ఏమన్నా అవుతుందేమని కూడా వాళ్ళు భయాందోళనకు గురి ఎటకేలకు సైబర్ నేరగాళ్ల బెదిరింపులు తట్టుకోలేక స్థానిక పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా ఏసీబీ అధికారులు అంటూ బెదిరింపులకు గురి చేస్తే మాకు వెంటనే సమాచారం ఇవ్వండి, లేకపోతే ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరు కూడా ఇలాంటి ఫేక్ కాల్స్ కూడా నమ్మొద్దు. ఏసీబీ అధికారులని ఎవరు ఆఫీసుల నుంచి కూడా ఫోన్ ఎవరు కూడా చేయరు. ఏదన్నా ఉంటే అది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దండి. మీకు ఎవరైనా సరే అనుమానాస్పదంగా వ్యక్తులు మాట్లాడి కాల్ చేసినారంటే కింద వెంటనే మాకు తమ దృష్టికి తీసుకొని వచ్చి ఆ నంబర్లను ట్రాక్ చేసి వెంటనే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి వాళ్ళ ఉచ్చులో పడి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ బాధిత అధికారులు సిబ్బంది నుంచి ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరిగినాయో వాటిని అకౌంట్ నంబరు, ఫోన్ నంబర్ల ఆధారంగా కేసులు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సుభాన్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.